హాయ్ హలో నేను మీ చిన్ని ఈరోజు కోడిగుడ్డు బెండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం. వీటికి గుడ్లను ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి. బెండకాయ ముక్కలు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇవి మగ్గేలోపు ఒక బిగ్ సైజు టొమాటోని ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయ్యాక ఆ టమాటాలు కూడా పేస్ట్ కూడా వేసేసి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఈ బెండకాయ ముక్కలు కూడా వేసేసి కొంచెం మగ్గాక కొంచెం ఉప్పు పసుపు కారం వేసి కలిపేసుకోవాలి. ఇందులోంచి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత చింతపండు పులుసు కూడా పోసుకోవాలి. ఇప్పుడు మనం పులుసు మరిగిన తర్వాత కొంచెం టేస్ట్ చూసి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని తక్కువ అయితే వేసుకోండి. సో ఇలా గుడ్లు కూడా వేసేసి మనం కొంచెం ధనియాల పొడి వేసి కొంచెం ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ బెండకాయ కోడిగుడ్డు పులుసు తినడానికి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. రెగ్యులర్గా కాకుండా ఒకసారి ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి.